ఈరోజు విఆర్ఓల జేఏసీ యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. గత కొద్ది రోజులుగా ధర్నా నిర్వహిస్తున్న విఆర్ఓలందరూ కూడా నా సంఘీభావం తెలియజేస్తూ మీ అందరికి మద్దతుగా మేము ఉంటామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 22,000 మంది విఆర్ఓలు ఈరోజు తమ తమ మండలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి వాళ్ళు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో నిరాహార దీక్షలు తెలిపి నిరసన చేస్తూ తమ న్యాయమైన కోరికలు తీర్చాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. ఎందుకంటే ఒకవైపు 20,000 మంది తెలంగాణ బిడ్డలు 24 గంటలు మన ప్రజలకు సేవలు అందిస్తుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మనం అనుకున్నాం మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన ఉద్యోగస్తులు అందరికీ చిన్న చిన్న బీఆర్ఓలు కానీ బీఆర్ఓలు కానీ చిన్న చిన్న ఉద్యోగాలు వస్తాయి, జీతాలు పెరుగుతాయి, వాళ్ళ జీవితంలో మార్పు వస్తుంది. 10,000 ఇచ్చే దగ్గర 30,000 ఇస్తారు. వాళ్ళు పేదరికంలో ఉన్న వాళ్ళందరూ బాగా పిల్లలు సంతోషంగా ఉండి వాళ్ళ పిల్లలు చదువుకొని వాళ్ళు బాగుంటారని చెప్పి అనుకున్నాం. హైదరాబాద్ నగరం ఎంత పెద్దదంటే దాని మీద వచ్చే ఆదాయంతో ఈ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లెల్లో ఉండి పేద వాళ్లకు సంక్షేమ పథకాలు అందించచ్చు, ఉద్యోగాలు ఇవ్వచ్చు, వాళ్లకు అన్ని వసతులు కల్పించచ్చు, ప్రభుత్వ బడులు పెట్టచ్చు, ప్రభుత్వ ఆసుపత్రులు పెట్టచ్చు. ప్రభుత్వం అనుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చేసే పరిస్థితి ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వస్తే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతాయని చెప్పి సీమాంధ్ర పాలకుల పెట్టుబడుల వ్యతిరేకంగా 1,400 మంది ఆత్మ బలిదానం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఆంధ్ర వాళ్ళు దోచుకుంటున్నారు అని చెప్పి 56 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నామని చెప్పి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టి ఉద్యమం చేపించి మాలాంటి వ్యక్తులు పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధిస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బాగుపడ్డది ఎవరయ్యా అంటే కేసీఆర్ కుటుంబం. అవునా కాదా? 10,000 జీతం వీఆర్ఏలకు 10,500 రూపాయలు అంటే కూలికి పోతే కూడా ఉంటుంది రిక్వెస్ట్. అవునా? ఇదేనా తెలంగాణ ప్రభుత్వం మన వీఆర్ఏను గౌరవించేది? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వాళ్ళకు అరువులైన బీఆర్ఏలకు ప్రమోషన్స్ వెంటనే కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఏలకు పే స్కేల్ కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ విషయంలో ప్రభుత్వం మందు వైఖరు మంచిగా కాదు. వాళ్ళు మన తెలంగాణ బిడ్డలు, వాళ్ళు లక్షల కోట్లు అడుగుతున్నారు. వాళ్ళు ఏదో కుటుంబ పోషణ కోసం కష్టపడటం. బహిరంగ మార్కెట్లో అన్ని రేట్లు పెరిగినాయి, మాకు పెద్దగా ఆస్తులు లేవు, ఇది మేము చిన్న ఉద్యోగాలు చేసుకొని మా కుటుంబాన్ని సాదుకోవాలి, మాకు జీతాలు పెంచమంటున్నారు, పే స్కేల్ ఏమంటున్నారు, ఉద్యోగ భద్రత కల్పించమంటున్నారు. కానీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలని ఉద్యోగస్తుల్ని గాలి కొదిలేసి నెలలో 1వ తారీఖు రావాల్సిన జీతం ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని కుటుంబం కోసం కాంట్రాక్టర్లకు అప్పచెప్పి రివ్యూల పేరు మీద ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్లు అప్పు చేసి అప్రపాలు చేసి ఈ రోజు తెలంగాణలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడ్డది.
ఈరోజు తెలంగాణ ప్రజలందరూ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రం చాలా బాగుంది, నేను దేశాన్ని ఉద్ధరిస్తా అని చెప్పి భారతదేశంలో పార్టీ పెట్టి నేను దేశాన్ని ఉద్ధరిస్తా అని బయలుదేరిండు మన ముఖ్యమంత్రి. ఒకవైపు 20,000 మంది బిడ్డలు టెంటులు వేసుకొని నిరసన చేస్తుంటే ఢిల్లీలో పోయి ఆయన 4 రోజుల నుంచి అఖిలేష్ యాదవ్ మాజీ ముఖ్యమంత్రి యూపీ ముఖ్యమంత్రి కూర్చొని చర్చలు చెప్తున్నాడు. అంటే మన రాష్ట్ర ప్రజల్ని గాలి కొదిలేసిండు, తెలంగాణ ఉద్యమంలో బిడ్డలు గాలి కొదిలేసిండు, లక్షల కోట్లు సంపాదించుకుంటూ ఈరోజు పోయి భారతదేశంలో పార్టీ పెడతా అని చెప్పి తిరుగుతుందంటే ఇది ఎంతవరకు సమంజసం? ఒకసారి ఆలోచించాలి తెలంగాణ సమాజం అంతా. అందుకే అంటున్నా, ప్రభుత్వం దిగి రావాలంటే, కేసీఆర్ని గద్దెదింపాలంటే అది మునుగోడు ప్రజలు అనుకుంటే, ఉప ఎన్నిక వస్తే మునుగోడు తీర్పు తెలంగాణ జీవితాల్లో మార్పు తీసుకొస్తుందని చెప్పి నేను భావిస్తున్నా. మునుగోడు ప్రజలు ఏదైతే ఆశ పెట్టుకుని నన్ను గెలిపించిందో, ఇటువంటి చిన్న చిన్న ఉద్యోగస్తులందరూ కలిసి గెలిపించిండ్రో, వాళ్ళకు న్యాయం జరుగుతుందంటే, మునుగోడు అభివృద్ధి జరుగుతుందంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించడం, నా పదవికి త్యాగం చేస్తా, ప్రభుత్వం దిగి వచ్చి అభివృద్ధి చేసి ఇటువంటి చిన్న చిన్న ఉద్యోగాలని న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా మీ ఐక్యతకు మరొకసారి నేను అభినందన తెలియజేస్తూ, ఇలాగే మీ వీఆర్ఏలో ఐక్యత కొనసాగాలని, మీతో పాటు మేము ఉంటామని చెప్పి మీ సమస్యల పరిష్కారానికి, మీ జీవితాల్లో వెలుగు నింపడానికి మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి మరొకసారి అంగీభావం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.